ఈరోజు ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవంలో ఇంత అత్యద్భుతంగా పేరెంట్స్కి కానీ విద్యార్థులకు కానీ మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు మీడియా నా సోదరులకు మీకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఎన్నో కాలేజీలు ఇంకెన్నో కాలేజీలు వస్తాం, మరెన్నో కాలేజీలు అంటూ ఉన్నాం. అక్కడ చెప్తా ఉన్నాం కళాశాలలు అనేవి వృత్తిపరంగా ప్రొఫెషనల్ పరంగా ఎంతో బాధ్యతతో కూడుకున్న వ్యవహారానికి సంబంధించినవి. ఈ విషయంలో సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మా టీం వర్క్, మా యొక్క నిబద్ధత. ప్రతి ఒక్కటి ఈరోజు ఎక్కడ కూడా రాజీ పడుకోకుండా భవనాన్ని నిర్మించిన షేక్ ఇంతియాజ్ గారికి అయితేనేంటి, ఈరోజు ఆ భవనాన్ని అత్యున్నత స్థాయి నైపుణ్యాలతో విద్యార్థులకు ఎంతో ఉత్తమ స్థాయికి తీసుకెళ్లే విధంగా తయారు చేసినటువంటి ఇంజనీర్ రవితేజ గారికి అయితేనేంటి, అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ నా టీం ఒక కుటుంబం. కళాశాల స్కూళ్ళు అంటే ఒకటే చెప్తా ఉన్నాను. నేను కూడా రీసెంట్గా చాలా కిందికి పన్నా, అనంతపూర్లో ఒకటే మాట అన్నారు, ఎన్ఆర్ఐ కథ అయిపోయిందిరా అని. కానీ గట్టి సంకల్పం అనుకుంటే మనం ఖచ్చితంగా ఏదైనా చేయాలనుకుంటే పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయి. దానికి నిదర్శనమే ఈరోజు ఈ బిల్డింగ్, ఈ కళాశాల, ఈ స్ట్రెంత్, ఈ పవర్. ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ధైర్యంగా ముందుకు పోండి. విద్యార్థులు ఫెయిల్ అయితే చచ్చిపోతామంటా ఉన్నారు. చావు కూడా పరిష్కారం కాదు, చావిడికి రాని అవి చావు వచ్చినప్పుడు, నేను చనిపోయినప్పుడు కదా అనే దృఢ సంకల్పంతో ఉంటే లాస్ట్ మూమెంట్లో కూడా దేన్నైనా జయించొచ్చనే దానికి నా లైఫ్ స్టోరీని బెస్ట్ ఒక స్టోరీ. నా మిసెస్, నా తమ్ముడు, మా అమ్మగారు రీసెంట్గా సంవత్సరం కూడా కాలేదు మా అమ్మ చనిపోయి. మా అమ్మ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈరోజు ఆమె ఫోటో నేను చూసి పెడతా ఉన్నాను, కానీ ఈరోజుకి తను లేని బాధ నాకు అర్థం అవడం లేదు. కానీ ఇంత ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్కి నిజంగా చెప్తా ఉన్నా మా అమ్మగారి యొక్క ఆశీర్వచనాలు. ప్రతి పేరెంట్ కూడా ఈరోజు మా అమ్మ నన్ను వెనకలుండి ఎక్కడ నడిపిస్తూ ఉందో నాకు తెలియదు, కానీ క్లియర్లీ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అయ్యాను. ఇంతమంది అనంత రాయలసీమ పీపుల్, తెలంగాణ నుంచి వచ్చాను. ఇంతమంది పేరెంట్స్ నా మీద బాధ్యత పెట్టి వాళ్ళ బిడ్డల గురించి ప్రతి పేరెంట్కి కూడా నేను అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా, ప్రతి పిల్లోడు నా కొడుకు, నా కూతురు మాత్రమే. అలానే తీసుకెళ్తా, ది బెస్ట్ ఇస్తా. ప్రతి పేరెంట్ కూడా సక్సెస్ఫుల్గా ఈ కాలేజ్ నుంచి అవుట్ గోయింగ్గా ఏ విధంగా ప్లాన్ చేస్తారని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.